రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ పిలుపు మేరకు హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదంటున్న మహేష్ కుమార్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే రాహుల్ గాంధీకి సంబంధించి బీజేపీ చేసిన వ్యాఖ్యల మీద ఏ విధంగా స్పందిస్తారు? తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఇది. రాహుల్ గాంధీ దేశ ప్రజల ఆస్తి, సొత్తు, దేశ ప్రజల యొక్క భవిష్యత్తు. అలాంటి మహానాయకుడిని రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. పగడ్బందీ వ్యూహంలో భాగంగానే ఒకరేమో ఇందిరాగాంధీ పట్టినట్టు గద్దె పడుతూ ఉంటాడు, ఒకరేమో నాలుగకు వస్తానంటాడు. ఏమిటిది? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఈ రకంగా విమర్శలు వస్తూ ఉంటే, బెదిరింపులు వస్తూ ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే తక్షణమే ఈ రోజు ఆ నలుగురు నాయకులను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. లేదు అంటే ప్రజలు మీరు గాడ్సే విధానాన్ని అవలంబిస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, లేదా కొద్ది రోజులుగా చూస్తే రాహుల్ గాంధీనే టార్గెట్ చేసినట్టుగా వ్యవహారం కనిపిస్తుంది. ఆయన కూడా దేశంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నారు పార్లమెంట్లో. అలాంటి వ్యక్తి మీదనే ఈ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? ముందు నుంచి కూడా బీజేపీ 10 ఏళ్ళుగా ఫ్యాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ ఉంది. ఎవరైతే లొంగరో వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు, నయానా భయానా భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో మోడీ గారికి, అమిత్ షాకి భయపడిన కుటుంబం ఏదైనా ఉంది అంటే గాంధీ కుటుంబమే. భయపడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారే. అందుకే వారి మీద ఇలా బెదిరింపులకు పాల్పడి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యక్తి ఉక్కు మనిషి. అలాంటి వ్యక్తి దేనికి లొంగేది లేదు. దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఆయన కంట్రీకి రెప్పలా కాపాడుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేయాలంటున్నారు. ఒకవేళ కనుక కేంద్రంలో అయితే బీజేపీ ఉంది, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ వీళ్ళని అరెస్ట్ చేయకుంటే ఫర్దర్ కార్యాచరణ ప్రకటిస్తాము. రాష్ట్రపతి ఉన్నాడు దేశానికి. రాష్ట్రపతి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశము. తీవ్రవాదుల్లాగా రాజకీయ నాయకులే మాట్లాడితే మీరు చర్యలు తీసుకోకుంటే ప్రజలు మీ గురించి ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే పీసీసీ అధ్యక్షుడు స్థాయిలో ఆయన హోదాలో కూడా ఆయన వరంగల్లో పర్యటించారు. రాహుల్ గాంధీపై చేసినటువంటి బీజేపీ కార్యక్రమాలకు నిరసనగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బీజేపీ నేతలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని రాష్ట్రపతి వరకు కూడా తీసుకువెళ్తామనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.